రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ కార్మికులందరూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని వారందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ కిట్లు అందించేలా ఎమ్మెల్యేలకు చెప్పి ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ పిఠాపురంలో 325 మందికి సేఫ్టీ టూల్ కిట్లు ఇవ్వడం తమకు చాలా ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ అమలు చేసేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు 2018 నుంచి నిలిచిపోయిన క్లెయిమ్లను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆవదాలపల్లి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదుకుంటాం, కన్నీళ్లు తుడుస్తాం అని గౌరవనీయులు అయినటువంటి సంబంధించి మరి అనేకమైన మీరు కలెక్షన్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద కట్టించుకున్నారు, పని చేయదు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అదిగో అంటున్నారు, ఇంతవరకు కూడా వేయలేదు. ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందువల్లంటే మాకు అదే సంతోషం. మిమ్మల్ని ఏదో ఇవ్వాలి, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున గౌరవించుకుంటూ మిమ్మల్ని అభినందించడానికి 3 సార్లు వచ్చినా సరే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ యొక్క భద్రత కోసమై సేఫ్టీ సెక్యూరిటీ మరి టూల్ కిట్స్ 325 మందికి ఇవ్వడం జరిగినది. అదే రీతిలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ సోదరులు కొన్ని వేల మంది ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. మరి ఈరోజు వరకు కూడా మీరు పిఠాపురంలో ఒక వెలుగు వెలిగించిన మహోన్నత వ్యక్తి మరి చీకటి రాజ్యంలోంచి వెలుగును తీసుకొచ్చి ఒక ఎలక్ట్రీషియన్కి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రీతిలో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే వారిని కూడా మీరు ప్రోత్సహించి మరి ఏదైతే కార్మికులు ఎలక్ట్రికల్ సోదరులు ప్రమాదపు అంచున ఉన్నారో మరి మీ ఇచ్చే టూల్ కిట్స్ విధానాన్ని వారిని కూడా ప్రోత్సహించి వారి ద్వారా మీరు ఇవ్వాలని, అలాగే మీ యొక్క ఏదైతే ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా మా ఎలక్ట్రికల్ ఏదైతే ప్రమాద పంచులో ఉన్నారో వారందరికీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఒక రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున 250 మంది చేయించాం మేము. ఈ రోజున మా ట్రెజరర్ గారు నిన్న వెళితే ఇది రెన్యువల్ పని చెయ్యదు అనే కాన్సెప్ట్ చెప్పి ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఎలక్ట్రీషియన్ ఆపద్మర్మ ఎప్పుడూ కూడా అనునిత్యం ప్రమాదపు అంచున ఉన్నటువంటి మీరు గుర్తించి ఇన్సూరెన్స్ చేసి 750 రూపాయలు కలెక్షన్ చేశారు 250 మంది మీద. మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పని ఎడలా పోస్టల్ డిపార్ట్మెంట్ వద్దే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.